టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నార్త్ వెస్టర్న్లోని ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన కర్తాల్ కాయాస్కీ రిసార్ట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది మరణించగా 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 234 మంది రిసార్ట్లో ఉన్నట్టు సమాచారం. మొత్తం 12 అంతస్తులు ఉన్న హోటల్లో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ మంటలు, పొగ హోటల్లోని అన్ని గదులకు వ్యాపించింది. ఇదే సమయంలో ప్రమాదాన్ని గుర్తించాల్సిన అలారం సిస్టమ్ ఫెయిల్ అయినట్టు సమాచారం. దీంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా చాలామందికి తెలిసేలోపే పూర్తిగా మంటలు వ్యాపించాయి. చాలామంది టూరిస్టులు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి బెడ్షీట్లను తాడులాగా చేసుకుని పై అంతస్తుల నుంచి కిందకు చేరుకున్నారు. ఇంకొంతమంది ఏకంగా అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు. ఇలా దూకడం వల్ల కూడా 2 మరణించినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. చాలా వరకు హోటల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వుడ్ కావడంతో మంటలు భారీగా వ్యాప్తి చెందాయని అంటున్నారు. ఈ ప్రమాదంలో చాలామందిని కాపాడినప్పటికీ పొగ కారణంగా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళలేకపోయారని పోలీసులు చెబుతున్నారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సహా పోలీసులు కృషి చేసినప్పటికీ 66 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అయితే మృతుల సంఖ్య భారీగా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. టర్కీ ప్రభుత్వం ఈ ప్రమాద ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై 6 ప్రాసిక్యూటర్లతో విచారణ కమిటీ వేసింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం టర్కీలోని స్కూల్స్కు సెమిస్టర్ హాలిడేస్ కావడంతో పెద్ద సంఖ్యలో టూరిస్టులు వచ్చారని పోలీసులు అంటున్నారు. దీంతో స్థానికంగా ఉండే హోటళ్లు చాలా వరకు ఫుల్ అయ్యాయని చెబుతున్నారు. కర్తాల్ రిసార్ట్కు కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చినట్టు తెలుస్తోంది.